హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు బ్యూటిఫుల్ విలేజ్ గర్ల్ అనమాట. అంటే వ్యవసాయంలో పనిచేసే అందమైన ఆడమ్మాయి అనమాట. ఫ్రెండ్స్ చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. గడ్డి వామనమాట పట్టుకొని భుజం మీద వేసుకొని గడ్డి ఇంకో చేత్తో చేత్తో పట్టుకుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ లేడీ అనమాట. కొప్ప పెట్టాను జుట్టుకి, జడ. అలాగే శారీ అనేది నడువున బిగిస్తారు కదా ఫ్రెండ్స్ పని చేసేటప్పుడు ఆడవాళ్ళు, అలా అనమాట ఫ్రెండ్స్. అలాగే సాదా చీర, అంటే ఎక్కువ హెవీ డిజైన్ లేకుండా చెక్స్ మోడల్ బ్లౌజ్ వేశాను. నార్మల్ శారీ లాగా కట్టాను ఫ్రెండ్స్ చూడండి. అలాగే జస్ట్ క్యాజువల్గా నడుస్తూ వెళ్తున్నట్లుగా డ్రాయింగ్ అనేది వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది, వ్యవసాయంలో అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో సింపుల్గా అనమాట. సింపుల్గా చెయ్యి వేశాను. చెయ్యి గడ్డి వాము మీద ఎడం చెయ్యి వైపు పట్టుకున్నట్లుగా ఫ్రెండ్స్. కుడి చేత్తో ఏమో సింగిల్గా 2 గడ్డి వాములు పట్టుకున్నట్లుగా వేశానమాట. నాకైతే చాలా న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంటే మనకి వ్యవసాయంలో పనిచేసేటప్పుడు ఆడవాళ్ళు మనకి ఎలా ఉంటారు ఫ్రెండ్స్, సింపుల్గా హెవీ డిజైన్స్ ఏమీ వేసుకోరు కదా, సింపుల్ నార్మల్ శారీ కట్టుకుంటారు కదా పని చేసేటప్పుడు. ఏ ఆడవాళ్ళైనా అలాగే సింపుల్గా వేశానమాట. చూడండి, బ్యూటిఫుల్ లేడీ అనమాట, విలేజ్ గర్ల్. చూడండి, అంతా అక్కడ మనకి వ్యవసాయం కాబట్టి గ్రాస్ ఉంటుంది ఫ్రెండ్స్. అంతా నడిచే దారంతా మట్టిలాగా వేశాను చూడండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి, నేను ఒక చేత్తో ఏమో గ్రాస్ ఒక చేత్తో ఏమో పట్టుకున్నట్లుగా అనమాట. చూడండి, వడ్లు వస్తే ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్, వడ్లు చూడండి అలా అనమాట. అలాగే కొబ్బరి చెట్లు వేశాను ఫ్రెండ్స్, 2-3 కొబ్బరి చెట్లు లాగా వేశాను. అలాగే కొన్ని నార్మల్ చెట్లులాగా వేశాను. మొత్తం గ్రాస్తో వేశాను అనమాట. మొత్తం గ్రాస్ ఉండేటట్లుగా గడ్డి. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి చెట్లు, అలాగే ఆకాశంలో సూర్యుడు, పక్షులు ఎగురుతున్నట్లుగా అనమాట. ప్రకృతి చిహ్నంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. పల్లెలు అంటేనే మనకి పచ్చదనానికి చిహ్నంగా చెప్పుకుంటాం కదా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ పచ్చదనం ఉట్టిపడే విధంగా వేశాను అనమాట. మొత్తం గ్రీన్ విధంగా, అంటే గ్రాసు, అలాగే కొబ్బరి చెట్లు, అలాగే నార్మల్ చెట్లు, వ్యవసాయ వాతావరణంలో ఎలా అయితే ఉంటుందో లుక్ అనేది ఆ విధమైన వాతావరణం క్రియేట్ చేసినట్లుగా వేశాను ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. అంటే విలేజ్ గర్ల్ కావాలని అడిగారనమాట, అందుకని వేశాను. చూడండి, ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మీకు నచ్చిన డ్రాయింగ్స్ వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే కొబ్బరి చెట్లు చిన్నవి, అంటే అటు మనకి లాంగ్ డిస్టెన్స్ అయ్యే కొద్దీ లాంగ్గా చిన్న చెట్లుగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఫ్రంట్కి వచ్చే కొద్దీ మనకి పెద్దవిగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే లుక్ అనేది మనకి లాంగ్ డిస్టెన్స్లో చాలా చిన్నవిగా కనిపిస్తాయి. దగ్గరకు వచ్చేసరికి మనకి డిస్టెన్స్ అనేది దగ్గరగా ఉన్నప్పుడు మనకి కళ్ళు కూడా అంతే కదా ఫ్రెండ్స్, జూమ్ లుక్ లాగా కనిపిస్తాయి కదా. దగ్గరగా ఉంటే క్లారిటీగా కనిపిస్తాయి, లాంగ్గా ఉంటే మనకి చిన్నవిగా చెట్లులాగా కనిపిస్తాయి అనమాట. అందుకని డిస్టెన్స్ లాంగ్ అయ్యే కొద్దీ చిన్నవిగా వేసాను అనమాట. చెట్లు దగ్గరకు వచ్చే కొద్దీ పెద్దవిగా వేశాను. అలా అనమాట. మనం చూసుకునే విధానం కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతిదీ మీకు స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను ఫ్రెండ్స్. చూడండి, నడుముకి బిగిస్తే కొంగు అనేది మనకి అలా వస్తుంది ఫ్రెండ్స్. అంటే నార్మల్గా వదిలేస్తే బయట చీర పక్కకి, అంటే ఎడం చేయి వైపు కింద మనకి ఉంటుంది కదా ఫ్రెండ్స్ శారీ పళ్ళు అనేది. అలాగే ఇక్కడ ఏంది, నడుముకి బిగిస్తే పైటంచు మనకి నడుముకి దగ్గరగా ఉన్నట్లుగా ఉంటుందన్నమాట. ఓకేనా. చూడండి, అంటే చెక్స్ మోడల్ బ్లౌజ్ వేశాను ఫ్రెండ్స్. అదే విధంగా మనకి పైటంచులు కూడా చెక్స్ వచ్చే విధంగా వేశాను అనమాట. నార్మల్ శారీ లాగా వేశాను. పని చేసేటప్పుడు ఎవరైనా నార్మల్ శారీసే వేసుకుంటాం కదా ఫ్రెండ్స్. అంటే మరకలు, ఏదైనా మట్టి మరకలు కానీ ఏదైనా పడతాయి కాబట్టి నార్మల్ శారీసే వేసుకుంటాము నేను మీకు రియల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఆడవాళ్ళు పని చేసేటప్పుడు నార్మల్ శారీస్ కట్టుకుంటారు. అలాగే ఏదైనా ఫంక్షన్స్కి ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు కాస్ట్లీ శారీస్ అనేది వర్క్ శారీస్ వేసుకుంటారనమాట. అలాగే మీరు అది కూడా థింక్ చేయాలి ఫ్రెండ్స్. మనం వేస్తున్నామంటే బొమ్మ ఏ దానికి తగ్గట్టుగా ఆ లుక్ అనేది వేయాలన్నమాట.
పని చేసేటప్పుడు సింపుల్ శారీస్ వేయాలి. అందంగా ఏదన్నా మనం దృశ్యాలు చూసేటప్పుడు కానీ ఏదన్నా మంచి సీనరీస్ కానీ అట్లాంటప్పుడు వర్క్ శారీస్ వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అది పని చేసేటప్పుడు మాత్రం సింపుల్ శారీస్ వేయాలన్నమాట. నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్, ఎవరికైతే కొత్తగా వేస్తారో వాళ్ళకి తెలియజేస్తున్నాను. వర్క్ శారీస్ అనేది అందుకనే వేయలేదన్నమాట. ఇక్కడ వర్క్ శారీకి ఎక్కువ డిజైన్ ఏం వేయలేదు, నార్మల్గా చెక్స్ మోడల్ అంటే నార్మల్ శారీ కింద వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంటే మొత్తం పచ్చదనం అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందుకని మనం గ్రీన్ కలర్ మొత్తం వాడాను అనమాట. అలాగే బ్యూటిఫుల్ లేడీకి వచ్చేసి అంటే విలేజ్ గర్ల్కి వచ్చేసి నేనేం చేశానంటే మనకి బ్రౌన్ కలర్ కాదు చాక్లెట్ కలర్ బ్లౌజ్ వేశాను. చాక్లెట్ కలర్ శారీ వేశాను. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ చెక్స్ మోడల్ బ్లౌజ్కి వచ్చేసి పింక్ కలర్ వేశాను అనమాట. అంటే సాదా చీరలాగా కట్టాను ఫ్రెండ్స్. కలర్స్ అయితే మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి. ప్రజెంట్ ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగిందనమాట. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి చెట్లు అలాగే నార్మల్ సాదా చెట్లు అనమాట, మనకి అన్నీ ఉండేటట్లుగా. అలాగే చూడండి ఫ్రెండ్స్, అంతా పక్కన చెట్లు అనమాట. పచ్చదనం ఉట్టిపడే విధంగా ఫ్రెండ్స్ పచ్చదనంగా చెట్లు వేశాను. అక్కడక్కడ మరి పొలంలో అంటే గ్రాసే ఉంటుంది కదా ఫ్రెండ్స్, గడ్డి. చూడండి అంతా గ్రాస్ వేశాను అనమాట. అమ్మాయి నడిచొచ్చే ప్లేస్ అంతా కూడా చూడండి. అలాగే మట్టి రోడ్డు లాగా వేశాను, అంటే బ్రౌన్ కలర్ వాడాను ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే. అలాగే అమ్మాయి జడకి కలర్స్ చూడండి ఫ్రెండ్స్. హెయిర్కి వచ్చేసి బ్లాక్ వేశాను, కొప్ప పెట్టాను ఫ్రెండ్స్. పల్లెటూరు పిల్ల కదా ఫ్రెండ్స్, విలేజ్ గర్ల్ అనమాట, విలేజ్ అమ్మాయి కాబట్టి నేను న్యాచురల్ కలర్సే వాడాను. చెక్స్ మోడల్ బ్లౌజ్ వేసాను కదా, దానికి వచ్చేసి నేను పింక్ కలర్ వేశాను. చూడండి ఫేస్కి అంతా కూడా స్కిన్ టోన్ వేశాను. బాడీ పార్ట్స్ ఎక్కడైతే కనపడుతున్నాయో దానికి స్కిన్ టోన్ వేశాను. వేసి కలర్స్ అనేది వేసాను అనమాట. కలర్స్ వేసాకైతే నాకు ఎక్సలెంట్గా అనిపించింది ఫ్రెండ్స్. చాలా న్యాచురల్ లుక్తో చాలా సహజంగా చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి చెట్టుకి ఎప్పుడైనా పెద్ద పెద్ద చెట్లకైతే ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను అనమాట, పెద్ద పెద్ద చెట్లకైతే మనకి కాండం వచ్చేసి మనకి బ్రౌన్ కలర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఆకులు కానీ పెద్ద పెద్ద చెట్లకు కానీ ఆకులు పచ్చదనం అంటేనే డార్క్ గ్రీన్ కానీ లేకపోతే ప్యారెట్ గ్రీన్ కలర్ కానీ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. గ్రీన్ అంటే పచ్చదనం చిహ్నంగా, ఎక్కువగా అయితే ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. పెద్ద చెట్లకైతే డార్క్ గ్రీన్ ఉంటుంది అనమాట. మీకు తెలియజేయడానికి చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే చూడండి కొబ్బరి చెట్లు అనమాట, చిన్నవి పెద్దవి అలా వేసాను. అలాగే ఇక్కడ మామూలు చెట్లు ఇంకా చెట్లు అనమాట ఫ్రెండ్స్. ఇటు సైడ్ కూడా చెట్లు వేశాను. ఓవరాల్ లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ చాలా అందంగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే మారుతూ వస్తుందన్నమాట. మనకి సహజ సిద్ధంగా ఎలా అయితే పల్లెటూరులో ఎంతో చక్కగా ఉంటుందో వ్యవసాయ భూమిలో అంతటి చక్కటి వాతావరణం కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి. అలాగే అంతా కూడా నారు వేసినట్లుగా అనమాట ఫ్రెండ్స్. అంటే చూడండి పొలంలో గ్రాస్తో నారు వేసినట్లుగా అనమాట అంతా వేశాను. అలాగే మొత్తం గ్రీన్ కలర్ రుద్దాను ఫ్రెండ్స్. ఓవరాల్గా చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేస్తున్న కొద్దీ లుక్ మారుతూ చాలా అందంగా అనిపించింది. సూర్యుడికి ఆరెంజ్ వేశాను. అలాగే స్కైకి స్కై బ్లూ కలర్ వాడాను అనమాట. లైట్ కలర్ వేశాను ఫ్రెండ్స్. హెవీగా లైట్గా రుద్దాను అనమాట. చూడండి సహజంగా న్యాచురల్ లుక్ కనపడే విధంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా అందంగా అనిపించింది లుక్. చూడండి అలాగే మొత్తం గ్రీన్ కలర్ రుద్దాను. నడిచే ప్లేస్ వచ్చేసి మనకి బ్రౌన్ కలరే వేశాను ఫ్రెండ్స్. నడిచే ప్లేస్ మట్టి ఎర్రమట్టి లాగా అన్నట్టుగా బ్రౌన్ కలర్ రుద్దాను అనమాట. ఓవరాల్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయికి శారీ వచ్చేసి చాక్లెట్ కలర్ అనమాట. చాక్లెట్ కలర్ బ్లౌజు, చాక్లెట్ కలర్ శారీ వేశాను. బ్లౌజ్ పింక్ కలర్ వేశాను చెక్స్ మోడల్ దానికి. అలాగే దోపిన ప్లేస్లో కూడా పైట అంచు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని అక్కడ కూడా పింక్ వేసాను అనమాట. చెక్స్ మోడల్ లాగా వేశాను. పైట అంచులు దోపితే మనకి నడుము దగ్గర దోపితే అలా వస్తుందన్నమాట. చెప్పాను కదా ఫ్రెండ్స్, పని చేసుకునే ఆడవాళ్ళు అంటే శారీస్ సింపుల్ శారీస్ వేసుకుంటారనమాట. సాదా చీరలు అంటారు. మనకి
పని చేసేటప్పుడు ఏదైనా మరకలంటినా నో ప్రాబ్లం కాబట్టి ఖరీదు గల చీరలు అంటే ఫంక్షన్స్కి వాటికి వేస్తారనమాట. చూడండి ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి పింక్ కలర్ లిప్స్ వేశాను, బ్యాంగిల్స్ అన్నీ పింక్ వేశాను. ఓవరాల్ లుక్ చూడండి చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.